చరిత్రము అంటే నడవడిక, ప్రవర్తన. ఒక వ్యక్తి సమాజానికి మార్గదర్శిగా ఉండడానికి మంచి నడవడిక అవసరం. ఒక వ్యక్తి ఉన్నతమైన వాడిగా ఎదిగి సమాజ శ్రేయస్సు కోసం, తన కోసం ఆలోచించకుండా ఈ సమాజంలో ఉన్న మానవుల కోసం, వారి యొక్క బాగోగుల కోసం ఎప్పుడైతే తన జీవితాన్ని ధారపోసి శరీర కోరికలకు, తన వారి కొరకు ఈ జీవితాన్ని అర్పించక, ఏమీ కాకపోయినా సమాజం కొరకు తను ఏదో చెయ్యాలని ప్రతిరోజు పరితపించిపోతూ ఆరాటపడుతూ ఏ వ్యక్తి అయితే మంచి నడవడితో నడుస్తాడో అతని జీవితంలో జరిగిన అద్భుతాలు, అతను ఒకవేళ మంచి కట్టడాలు కడితే కట్టడాలు, మంచి మాటలు చెబితే మాటలు, క్రియలు, ఇవన్నిటినీ కలిపి చరిత్రగా చెబుతారు. ఆ చరిత్ర ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పుతుంది. సమాజం ఒక మంచి మార్గంలో నడవడానికి దోహదపడుతుంది. అలాంటి దాని గురించి మనం ఆలోచిస్తే ఈ రాత్రి యేసు జీవితం సమాజానికి ఏమైనా ఆదర్శప్రాయమైందా? ఆయన జీవితం ఒక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా? ఒక కులాన్ని ప్రోత్సహిస్తుందా? ఒక మతాన్ని రెచ్చగొడుతుందా? మానవుడిలో ఉన్నటువంటి మానవత్వాన్ని మృగత్వంగా మార్చిందా? ఏంటి యేసు యొక్క జీవిత చరిత్ర మానవ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది? ఈరోజు క్రిస్మస్ రాగానే మన రాజకీయ నాయకులందరూ కలిపి ఒక్కొక్క క్రిస్మస్ మీటింగ్ హాజరవుతుంటారు. యేసు బోధలు సమాజానికి ఎంతో అవసరం అని చెప్తూ ఉంటారు. చూడండి, రేపు నుంచి పేపర్లు అవే, పలానా ఆయన క్రిస్మస్ మీటింగ్ అటెండ్ అయ్యారు. లాలా చెరువులో జరిగిన క్రిస్మస్కి హాజరయ్యి ఆయన మాట్లాడుతూ యేసు బోధలు సమాజానికి చాలా అవసరమని వారి యొక్క ప్రసంగంలో పేర్కొన్నారు. కంబాలపేటలో జరిగినటువంటి క్రిస్మస్ కూడుకలో ఎంపీ గారు వచ్చి ఇలా మాట్లాడారు: క్రీస్తు యేసు బోధనలు మనుషులని మహనీయులుగా చేస్తాయి. లేకపోతే మరొక స్టేడియం రోడ్లో జరిగిన బహిరంగమైనటువంటి క్రిస్మస్ వేడుకలో ఎమ్మెల్యే గారు క్రీస్తుని గురించి ఇలా మాట్లాడారు అని అంటున్నారు. ఏమీ లేకుండా వీళ్ళు ఎందుకేం మాట్లాడారు? వీళ్ళు ఏ రోజు చర్చికి వెళ్ళరు, బైబిల్ చదవరు. అయినప్పటికీ వీళ్ళ క్రీస్తు కోసం వీళ్ళు ఎలా తెలిసింది? ఒకవేళ బైబిల్ మత గ్రంథం అయితే మత గ్రంథంలో ఉన్నటువంటి ఒక మతాన్ని వ్యాప్తి చేయించడానికి వచ్చిన ఒక మతానికి మూల పురుషుడైన క్రీస్తు కోసం ఈ ప్రపంచం ఎందుకు చెప్పుతుంది? మతం అనేది గుడిలో ఉన్న వాళ్ళకా, సమాజంలో ఉన్న వారికా అంటే సమాజానికే అన్నిటికీ మాట్లాడుతుంటారు. రేపటి నుంచి మీరు రేపు వచ్చేది డిసెంబర్ నెల, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ విశ్వాసులకు కానీ దైవజనులకు కానీ ఖాళీ ఉండదు. ఈ సమయంలో అక్కడికి ముఖ్య అతిథులుగా పిలిచిన వారు ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తును వారిని గూర్చినటువంటి మాటలు రాజకీయంగా అందరూ మాట్లాడుతున్నారు. స్వామి వివేకానంద అంటున్నారు, నేను కానీ యేసుక్రీస్తు వారు కానీ బతుకు ఉంటే ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకునేవాడిని అని అన్నాడు. లేకపోయాడు గనక మాట అన్నాడు. ఇలా ప్రపంచంలో మనం గమనించగలిగితే భూమి మీద ఉన్నటువంటి చాలామంది, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఎంత పెద్దవారైనా, ప్రపంచ దేశాల్లో మేధావులు కానీ ఎవరో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో క్రీస్తు కోసం మాట్లాడిన వారే. క్రీస్తు కోసం మాట్లాడేటువంటి విషయాలలో ఇంత మేధావులు మాట్లాడవలసినటువంటి మాటలు ఏమున్నాయి? ఏమీ లేదని ప్రపంచంలో కొందరు అంటున్నప్పుడు ఏమీ లేకుండా ఏమి మాట్లాడుంటారు? యేసుక్రీస్తు వారి బోధలు సమాజానికి ఎలా మార్గదర్శనం అయ్యాయి? మనం బైబిల్ నుంచి మనం ఆలోచిస్తుంటే ఒక అతను తాజ్మహల్ కట్టాడు. దానివల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉందో నాకైతే తెలియదు, కానీ కట్టడం మిగిలిపోయింది, అదో చరిత్ర అన్నారు. అది ఒక ప్రియురాలు కోసం ప్రియుడు కట్టినటువంటి సమాధి అని. లేకపోతే ఈ ప్రపంచంలో దేశం చుట్టూరు పెద్ద ప్రహరీ కట్టారని చైనా, గ్రేట్ చైనా వాల్ అంటే ఈ గోడ గురించి చెప్తూ ఉంటారు. ఇంత దేశం చుట్టూరు ఎవరైనా ఇంత గోడ కట్టుకుంటారు కానీ కట్టారు, ఇది కూడా గ్రేట్ చరిత్ర. అక్బర్ ఎలా చేశాడు, మొఘలులు ఎలా చేశారు, కాకతీయులు ఎలా చేశారు, విజయనగరం సామ్రాజ్యం అధినేత శ్రీకృష్ణదేవరాయలు అలా చేశాడు.
ఇవన్నీ చరిత్రలో చెప్పుకున్నాం. హిట్లర్ ఎలా చేసి నియంతగా మారి తాను పేల్చుకు చచ్చిపోయాడు. సద్దాం హుసేన్ నియంతగా మారి తను కూడా పట్టుబడి చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా చరిత్రలో మనం మాట్లాడుకుంటుంటే ఇవి సమాజానికి ఏమాత్రం ఉపయోగపడ్డాయో నాకు తెలియదు, కానీ కొన్ని చెడు కోసం చూసుకుని ఇలా ఉండకూడదని చెప్పారు, కొన్ని మంచి కోసం చెప్పి ఇలా ఉండాలని చెప్పారు. అయితే యేసు యొక్క జీవితం చెడుకి ఆపాదించబడిందా, మంచిగా ఆపాదించబడిందా? ఈ భూమి మీద ఎవరినైనా అడగండి, యేసు వారి జీవితం సమాజానికి ప్రమాదకరం అని అనేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడంత భయంకరమైనటువంటి వ్యక్తి భూమి మీద లేడని అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే యేసువారు ఉగ్రవాద లక్షణాలు కలిగిన వాడు కాదు, మత ఛాందసవాది కాదు, కులపిచ్చువాడు కాదు, జాతి భేదం కలిగించేవాడు కాదు, ఆహార విషయంలో కట్టుబాట్లు చూపించి ప్రజలను మభ్యపెట్టేవాడు కాదు. ఇలా ప్రపంచంలో మానవ జీవితానికి అవసరమైనవి చెప్పి సమాజాన్ని ఆకర్షించాడు. దాని గురించి మనం ఆలోచిస్తే ఈ భూమి మీద ఏదో చరిత్ర సృష్టించే వాళ్ళు ఉన్నప్పుడు మెసొపొతేమియా నాగరికత, ఈజిప్టు, ఇక్కడ ఒక ఇజ్రాయేల్ దేశంలో దావీదు పట్టణమును యెరూషలేములో పుట్టిన నజరేతులో పెరిగి తాను 30 ఏట బాప్తిసం తీసుకున్న వెంటనే గలిలియా ప్రాంతానికి వచ్చి ఫస్ట్ టైం యేసుక్రీస్తు వారు గలిలియా ప్రాంతానికి వచ్చాడు. ఎందుకంటే ప్రవచనం చీకట్లో కూర్చుని వారు గొప్ప వెలుగును చూస్తారనేటువంటి లేఖనం నెరవేరాలి. గలిలియా ప్రాంతానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అక్కడ తన బోధతో అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలా ఈజిప్టులో ఉన్నటువంటి ఈయన ప్రపంచాన్ని ఎలా ఆయన వైపు తిప్పుకున్నాడు, ఏం చేసి ఆయన వైపుకు తిప్పుకున్నాడు, ఆయన యొక్క మాటల వల్ల, క్రియల వల్ల, లేకపోతే భయపెట్టాడా సమాజాన్ని అనేది గమనించగలిగితే ఏమని బైబిల్ చెప్తుందో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతిదాన్ని ఈ లోకంలో తయారు చేసిన వ్యక్తుల్ని, సృష్టించిన వ్యక్తుల్ని పితామహులు అన్నారండి. అలాగా మెడిసిన్కి ఓ పితామహుడు ఉన్నాడు, ఖగోళానికి ఓ పితామహుడు ఉన్నాడు, భూమి యొక్క ఆకర్షణ శక్తి తెలుసుకునేటువంటి పితామహులు ఉన్నారు. వీళ్ళందరినీ పితామహులు అన్నారు, మహనీయులు అన్నారు. దేవుడు అని అన్నారా? చెప్పాలి మీరు. దేవుడు అని అన్నారా? అనలేదు. ఈ భూమి మీద ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారి మాటలు విని అద్భుతాలు చూసి ఈ ఆశ్చర్యక్రియలను చూసినటువంటి వారందరూ కూడా మహనీయుడు అనలేదు, లేకపోతే జాతికి పిత అని కూడా అనలేదు, మహనీయుడు అన్నది. ఏమన్నారో తెలుసా? దేవుడు అనడమేంటి, ప్రపంచానికి ప్రచురం చేశారు ఈయన నిజమైన దేవుడు అని. లోకంలో భూమి మీద ప్రజల మధ్య తిరిగిన ఒక వ్యక్తి దేవుడిగా ప్రఖ్యాతులు గాంచడం అనేది భూమి మీద ఒకే ఒక్కడికి జరిగింది, అది యేసుక్రీస్తు వారికి మాత్రమే. మీ లోకల్గా ఉన్నటువంటి నాయకులు చాలామంది, మీరు పల్లెటూరులు చాలా ఏరియాలు వెళ్ళినప్పుడు ఆ లోకల్, ఆ గుంటూరు జిల్లా వెళ్ళారనుకోండి, గుంటూరు ఆ పట్టణం కొరకు ప్రయాసపడిన ఒక రాజకీయ నాయకుడు శిలా విగ్రహం ఉంటుంది. ఆయన ఎవరో రాజమండ్రిలో ఉన్నటువంటి మీకు తెలీదు. ఆయన చూడగానే ఈయన ఎవరైనంటే లోకల్ లీడర్లు అండి అంటారు. ప్రపంచంలో లోకల్గా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రపంచానంతటినీ కలిపి ఒక తాటికి మీద వచ్చిన దేవుడు అనేటువంటి భావానికి తీసుకొచ్చాడు అంటే ఎందుకన్నారు ఆయన దేవుడని? చాలామంది యేసు దేవుడు కాదు అన్నాడు. నీకు మెంటలు వచ్చేసిందేమో చూడు. అందరం ఒకటంటే నువ్వు ఒకటి అంటున్నావు. అందరూ ఒకటి ఎందుకు అంటున్నారో నువ్వు ఆలోచన చేయి, ఆలోచన చేసి మాట్లాడు. బైబిల్ ఏం చెప్తుంది? యేసు జీవితం ఎందుకు మనిషికి ఆదర్శప్రాయం నుండి దేవుడిగా మారిపోయింది. ఒక వ్యక్తిని మహనీయుడిగా మారమని చెప్తున్నాయి కొందరు జీవితాలు, కొందరు జీవితాలు మేధావులుగా మారమని చెప్తున్నాయి. అయితే యేసు జీవితం ఎలా మారమని చెప్తుంది? సమాజాన్ని. యేసు జీవితం సమాజాన్ని ఎలా మారమని చెప్తుంది? దేవునిగా మారమని హెచ్చరిస్తుంది. యేసు జీవితం ఒక వ్యక్తిని దేవుడిగా మారమని చెప్తుంది. ఒక ఐన్స్టీన్ మంచి మేధావి కావాలని విద్యార్థిని ప్రేరేపిస్తుంది. ఒక ఐన్స్టీన్ జీవితం, ఒక న్యూటన్ జీవితం ఆలోచించండి.
ఒక విద్యార్థిని మహనీయుడు లేకపోతే మేధావి కమ్మని ఏమండి ప్రేరేపిస్తుంది. అయితే యేసు జీవితం ఒక మనిషిని ఏమని కావాలని ప్రేరేపిస్తుంది? దేవుడు కావాలని ప్రేరేపిస్తుంది. అయితే ఏమని బైబిల్ చెప్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారి జీవితం ఎలా ఆదర్శప్రాయమైంది, ఎందుకు ఆయన దేవుడు అని అన్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. చాలామంది జీవితాలు, చాలామంది బ్రతుకులు ఈ జీవితానికి మాత్రమే ఆదర్శప్రాయంగా మారాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ జీవితానికి మాత్రమే ఆదర్శప్రాయంగా మారాయి. అయితే యేసు ప్రభు వారి యొక్క జీవితం ఈ జీవితానికి మాత్రమే ఆదర్శప్రాయంగా మారిందా? ఈ జీవితానికి మాత్రమే ఉపయోగకరంగా మారిందా అంటే బైబిల్ ఏం చెప్తుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన వారులారా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలారా, ఈ జీవిత కాలం మట్టుకే మనందరము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. అంటే యేసువారి జీవితం, యేసువారి యొక్క నడవడిక, ప్రవర్తన ఈ జీవితానికి మట్టుకే కాదట. అంటే ఏదో మరొక జీవితం కూడా ఉందా, మరో బ్రతుకు కూడా ఉందా అనే దాని మీదకి మన ఆలోచనను మళ్ళిస్తుంది. ఈ మాట మరో జీవితం ఉందనే దాని మీదకి మన ఆలోచన శైలిని మళ్ళిస్తుంది. మరో వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో అప్పుడున్నటువంటి మనుషులు ఏమని మాట్లాడుతున్నా చూడండి. ఈయన ఎవరంటే ఈ యేసుక్రీస్తు వారు శరీరం బట్టి ఇశ్రాయేలీలో పుట్టాడే కానీ ఒక శరీరం కావాలంటే మానవుడికి పుట్టాలి. జాగ్రత్త వినాలి. శరీరం కావాలంటే ఒక మానవుడికి పుట్టాలి. అది మొదటి నుండి ఏర్పాటు చేసుకున్న జనాంగం కనుక ఆ జనాంగంలో ఆయన పుట్టాడు. శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాడు. కానీ ఈయన సర్వాధికారి అయినా ఎవరు మాట్లాడుతున్నాడో చూడండి. మాట సమాజం ఒప్పుకోలేనంత మాత్రం నా చరిత్ర తప్పు అయిపోదు. ఈరోజు ఓట్లేసి గెలిచిపోయిన తర్వాత ట్రంప్ మాకు అమెరికా అధ్యక్షుడు కాదని జెండలాడి తిరుగుతున్నారు ఈదుల్లో. మనం ఓట్లేసిన తర్వాత గెలిచిన తర్వాత మనం రాజ్యాంగాన్ని, మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలని చెప్తుంది. మీరు ఒక్కసారి ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత అతను మాకు వద్దు అని కొన్ని వర్గాలు వ్యతిరేక తిరిగినా రాజ్యాంగం దాన్ని ఒప్పుకోదు. అందుకే ముందే రాసుకున్నవి ఇవన్నీ. చరిత్ర జరిగిపోయిన దాన్ని ఇప్పుడు కాదు అంటే జరిగిన దాన్ని మనం మార్చలేం, నమ్మకాల్ని ఒమ్ము చేయలేం. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసాలను చెడగొట్టడానికి ఏదో ఒక అబద్ధమైనటువంటి మాటలను ప్రజల మధ్య చెప్తున్నారు. ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ చదవరని వారికి తెలిసిపోయింది. అందుకన్నాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరైనా యేసుక్రీస్తు. ఇదేంటండి? భూమి తిరుగులో మానవుని మహనీయుడు అనాలి, చరిత్ర పురుషుడు అనాలి, లేకపోతే ఈ దేనికో దానికి పితామహుడు అనాలి. ఇదేమీ అనకుండా ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఉండి నిరంతరమును స్తోత్రానికి అర్హుడై ఉన్నాడు అని రాశారు. చూడండి అక్కడ ఆమేన్ అని రాశాడు. ఆమేన్ అనగా అలాగు జరుగుగాక, అలాగు జరుగుగాక. నిరంతర ప్రజలు ఆయన ఏం చేస్తూ ఉండాలి? ఇది ఎక్కడొచ్చిన గొడవ అండి? ఒక వ్యక్తిని ఎలా స్తోత్రిస్తాం, స్తుతిస్తాం? చరిత్ర రాసినటువంటి చరిత్రకారులలో ఏ వ్యక్తుల గురించి అయితే రాశారో రాసినప్పుడు కింద ఇతడు సర్వాధికారి అయిన దేవుడేంటి నిరంతరము స్తోత్రార్హుడు ఆమేన్ అని రాయటం మీరు ఎక్కడైనా చూసారా చరిత్రలో? ఏమ్మా సోషల్ స్టడీస్ చరిత్రలో మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు. మీ పుస్తకాల్లో కనబడతాయా? కనపడవు. అదేంటి మరి ఈ చరిత్రలో ఈయన గురించి ఈ మధ్యన యేసుక్రీస్తు వారు సమాధి తెరిచారని తెలుసండి మీకు? దాని గురించి చెప్తాను మీకు ముందుకు వెళ్ళి. నేను మత్తయి సువార్త 14:32. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిపోయింది, అంతటా
ఆ ధోనిలో ఉన్న వాళ్ళు వచ్చి యేసు, నీవు నిజంగా దేవుని కుమారుడు. నిజంగా అన్నారంటే అర్థం ఏంటి? నిజంగా అన్నారు, నిజముగా అన్నారు. చూడండి, ఒక అతను నడిచి మునిగిపోయాడు, అతను దేవుని కుమారుడే కదా. పేతురు దేవుని కుమారుడు కదండి. ఇటు ఉన్నవాళ్ళు ఏముండి ఎవడ తెలుసండి అని. పేతురు దేవుని కుమారుడు. మనం దేవుని కుమారులమేనా? మనం దేవుని కుమారులమే. అయితే పేతురు కూడా దేవుని కుమారుడే. అయితే ఒక కుమారుడు మునిగిపోతుంటే ఒక కుమారుడు మునగలేదు, మునిగిపోయినోడిని అదే నీటి మీద ఉండి పైకి తీసుకొస్తుంటే వీళ్ళు అన్నారు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. ఈ 3 సందర్భాలు ఈ జీవితకాలం మట్టికే మన ప్రభునందు విశ్వసించిన వారు, నిరీక్షించిన వారు ఏడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టికే యేసు జీవితం ఆదర్శప్రాయం కాదు అన్నాడు. అంటే మరో జీవితం ఉందా అన్నదానికి ఆలోచనలకు పునాది వేస్తుంది. ఇక 2 ఏమని చెప్తుంది? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, మామూలు దేవుడు కాదు, సర్వ అధికారాలు ఉన్నాయి. గాలి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, పాపం మీద అధికారం ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం ఈ కాలాన్ని బట్టి మీరు ఆలోచించకండి, నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక 3 ప్రజలేమంటున్నారు? నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి ఏం చేశారు? ఎందుకు ఇలా అన్నారు వాళ్ళు? ఎందుకు ఇలా అనవలసి వచ్చింది యేసుక్రీస్తు వారిని? బైబిల్ చూద్దాం. యేసుక్రీస్తు వారు నిజంగా దేవుని కుమారుడైనా? నిజంగా దేవుని కుమారుడా? మనకే వచ్చింది మరణం, క్రీస్తుకి వచ్చింది మరణం. రెండిటికి వ్యత్యాసం. మనకే వచ్చింది మరణం, క్రీస్తుకి వచ్చింది మరణం. రెండిటికి వ్యత్యాసం. మనిషికి మరణం వస్తే మరి ఎప్పుడూ లేవలేదు. యేసు మరణిస్తే 3వ దినాన్ని తిరిగి లేచాడు. యేసు లేవగలిగాడు, మనిషి లేవలేకపోయాడు. యేసు వచ్చాడనే పదాన్ని ఏమన్నాడంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అంటే మానవుని మరణం ఏం చేస్తుంది? బంధించేస్తుంది. నేను వెళ్ళిపోతాను, మా ఆవిడ ఏడ్చేస్తాను. ఎక్కడికి వెళ్తారా? కూర్చో. అలా ఆవిడ ఏడ్చేస్తుందంట. బతుకుండగానే ఆవిడ ఏడిపించావు, ఇప్పుడు నీ కోసం ఏడ్చేస్తుందా? ఏదో సమాజం ఏదో అంటది కానీ ఏడుతుంది కానీ పోయావన్నది ఆనందం లోపడున్నా. కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోతావు? మా పిల్లలు నా కోసం బెంగెట్టేసుకుంటారు, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వచ్చింది ఏమి గల్ఫ్ కాదు, అమెరికా కాదు, పాతాళం. పట్టుకున్న వాళ్ళు పోలీసు వారు కాదు, పాతాళపు దూత. పట్టుకున్నది ఎవరు? బంధించింది ఎవరు అనుకుంటున్నారు? మరణం. మరి నేను బంధించింది దాన్ని విడిపించుకుని వచ్చారా ఇప్పటిదాకా ఎవరైనా? మరి యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యం అన్నాడు. అదేంటంటే ఆయన్ని బంధించడం అసాధ్యం, మనల్ని బంధించడం సాధ్యం. మనం మరణాన్ని దొరికేసామండి, హాట్ కేక్లో దొరికేసాం. నేను వెళ్ళిపోతాను బాబు, 6 రోజులు అయిపోయింది, మా ఆవిడ బెంగ పెట్టేసుకున్నది. ఎక్కడికి వెళ్తారో? నువ్వు 6 రోజులు కాదు, ఏసి వచ్చేదాకా నీ చోటు ఇక్కడే కూర్చో. బాబు ఇక్కడ బాగాలేదు, నేను వెళ్ళిపోతాను, సినిమాకి వెళ్ళిపోవాలి. అసలు ఎప్పటికే సినిమా చూసి ఛానల్ అయిపోయింది, అసలు ఎప్పటికే పలావ్ తిని ఛానల్ అయిపోయింది. నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతానంటే నీకు ఆ ఛాన్స్ లేదు, నీకు ఆ ఛాన్స్ లేదు. మీరు మరణానికి దొరికేశారు. యేసుకు మరణం దొరికేసింది. తెలుసా మీకు ఈ విషయం? మరణానికి మనిషి దొరికాడు, యేసుకు మరణం దొరికింది. ఇది చదవండి, యేసుకు మరణం ఎలా దొరికిందో చెప్తాను ఇప్పుడు మీకు. మరణము ఆయన బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం నుండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని ఏటి మరణానికి
మరణం మీద బలం గలవాడు ఎవరు? మరణం మీద బలం గలవాడు అపవాది. మరణం మీద బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేస్తాడట. ఏ మరణం ఉందన్నాడు బలాన్ని చూసుకుని రెచ్చిపోయాడు, అదే మరణాన్ని ఆడికి చూపించి భయపెడతాడట ఆయన. అందుకే పౌలు అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ కొప్పు ఎక్కడ? ఇంతకు ముందు ఆదామని చంపేసి కొప్పు కొట్టేసాడు. ఆ తర్వాత ఈ లోకంలో ప్రతివాడిని చంపేసి విక్టరీ అన్నాడు. ఆయన అలా ఏళ్ళు చూపిస్తున్నాడు. అప్పుడు ఏది వచ్చేదాకా మన బాబు గారు చూపిస్తుంటారు కదా, ఆయన ఎప్పుడు దిగిన టాటా చెప్పడం ఇలాగ అంటూ ఉంటాడు. వి అన్నమాట, ఇది వి విక్టరీ అంటే ఆయన. సాతాను కూడా ప్రతి మనిషిని చంపేస్తూ ప్రపంచానికి ఏసి వచ్చేదాకా ఏం చూపించింది? విక్టరీ, నాదే గెలుపు. విశ్వాసులకి తండ్రి లేడు, విశ్వాసులకి అవిశ్వాసులకి తండ్రి లేడు. విశ్వాసులకి తండ్రి అబ్రహాముని కూడా చంపేశాను నేను. విక్టరీ. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తుల నుండి నడిపించుని వచ్చాను, అతను నేను లేపేశాను అన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది, నిన్ను లేపేస్తానన్నాడు. లేపే చూద్దాం అన్నాడు. లేపేశాడు. ఏంటి లేపాడు? మృత శరీరాన్ని లేపాడు. ఆడు లేచిపోయాడు అక్కడ. వండర్ఫుల్. మృతమైన శరీరం లేచిందా? దాంట్లో వండర్ ఏముంది? యాయిరు కుమార్తె లేచింది, వెధవరాలు కుమారుడు లేచాడు. మరి కౌంటర్ వేసుకోవద్దు మనం, మళ్ళీ ఆడితేసుకుంటాడు దెయ్యంగాడు. యాయిరు కుమార్తె కూడా లేచింది కదా అంటాడు మళ్ళీ. వెధవరాలు కుమారులు లేవలేదా? లేదా లాజరు బయటికి రాలేదా? ఇందులో వింత ఏముంది అంటాడు. వింత లేకపోతే చరిత్ర ఏముంది? వింత లేకపోతే చరిత్ర ఉంది. అక్కడికే వస్తున్నా నీకు కౌంటర్ ఇవ్వడానికి. ఏం చెప్పాడండి? మరణము మీద బలము గలవానికి అనగా అపవాదిని మరణము చేత నశింప చేయుటకు ఆయన కూడా జీవితకాలం అంతా మరణ భయం చేత దేనికి దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాలు గలవాడెను. రక్తమాంసాలు కలిగిన వాడికి తప్పనిసరిగా మరణం తథ్యం. అయితే మరణం తథ్యం అని యేసు ఎక్కడైనా భయపడిపోయి మరణానికి పారిపోయాడా అంటే ఏమన్నా రాయబడిందో? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక చదవండి మీరు. 6వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. 8 నుండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఏక చనిపోడు. బాబురే, లాజరు చచ్చిపోయాడు రా బాబు. 4వ దినాన్ని లేచినటువంటి అప్పటికే కుళ్ళిపోతాడనుకుని ప్రపంచం అభిప్రాయపడింది కాదా? కుళ్ళిపోతాడని అభిప్రాయపడింది. ప్రభువా చనిపోయి 4 దినాలని కొంపు కొట్టును. కొంపు మాట్లాడకండ్రా, ఉండండిరా, సనక్కండ్రా. ఓ సణిగేస్తానండి పక్కన. ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారు మూలుకున్నాడు మనసులో. ఇలా మాటలు సరిలేవు. యేసుక్రీస్తు వారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఏక చనిపోడు. లాజరు చనిపోయాడా? చనిపోలేదనుకుంటే ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన ఎవరికైనా కనపట్టడం అడగండి. చాలామంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మట్టి మట్టానం ఏం కాయలండి, అంజరపుకాయలు, ఓలివ నూనె అని ఏమండి కోట మీద అమ్మి నువ్వు ఇంకా మరకబెట్టేసేస్తున్నారు. అది ఆ నూనె, ఆకులు, అలములు, గడ్డి. చంద్రమండలం మీదకి వెళ్తే అన్నీ మెరుతున్నాయట. నేను మారనడానికి ఏమిటో తెలియలేదట. ఏటో అన్నీ మరిచేస్తున్నాయి, ఏటో అనుకుని అట్టుకొచ్చారంట కిందకి. తీరా చూస్తే రాళ్ళు అంట. ఓరు బాబు బిరే పని చేసేవారు బాబు, అంత దూరం వెళ్ళి ఏమట్టుకొచ్చారంటే రాళ్ళు అట్టుకొచ్చావేటంటే బెలటోరే. అక్కడికి వెళ్ళి చూస్తే ఏదైనా విలువైనలాగానే కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత విలువలేనట్టు కనబడుతున్నాయి. పరలోకమందు తండ్రి కుడిపార్శ్వముందు యేసున్నాడు. అక్కడికి వెళ్ళి పైన ఉన్న వాటిని వెతకండి రాటి. యెరూషలేము దగ్గరికి వెళ్ళి మట్టి, మశానం, రాళ్ళు. ఇంకా నయమే అక్కడ మట్టి శరీరం మట్టి సమాధి లేదు కనుక సరిపోయింది. లేకపోతే ఇంత మట్టి తెచ్చేసుకుందరు. రంగురాళ్ళ కోసం తవ్వుకెళ్ళిపోయినట్టు పందుకొక్కలో తవ్వుకుంటూ పోతురు. అలగలగల పోరుకున్నడికి ఈ పక్క వచ్చినడికి ఏ రక్కో అభితభ వచ్చేసును. కింద నుంచి వెళ్ళిపోయి పైకి తెలియటప్పటికి. ప్రియమైన దేవుని వల్లరా ఎక్కడ పోతున్నారు ఈ ప్రపంచం? మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చినందుకు సాక్ష్యం అంటే నీ సాక్ష్యం ఎవరికి కావాలి? యేసుక్రీస్తు వారి ఘన చరిత్రలో
యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. లేచిన వాడు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని మేము ఎరుగాం. అద్భుతమైన మాట. మేము తెలుసుకున్నాం. ఇంకేం చెప్పాలి? ఆయన గురించి ఏం చెప్పాలి? చదవండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన యేసుక్రీస్తు వారు అన్న దగ్గర నుంచి చదువుతాం. యేసుక్రీస్తు వారు అనేటువంటి పదం దగ్గర నుంచి చదువుతాం. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో నుంచి కింద దగ్గర యేసుక్రీస్తు శరీరమందు దావీదు సంతానముగా పుట్టి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన రాసం చూడండి. ప్రభావముతో ఏమని చెప్పట్లేదు మీరు? దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడ్డాడు. నిరూపణ అంటే తెలుసా మీకు? యేసు మృతులలో నుండి లేచిన దేవుని కుమారుడని ప్రపంచానికి దేవుడు చూపించాడంట. మనం చూపించడం కాదు, యేసు చూపించడం కాదు. ఈ లోకానికి యేసును పంపించిన వాడు ఇదిగో ఇతను చూడండి, ఇతను ఎవరో తెలుసా? నా కుమారుడు అని నిరూపించాడు. దేనిలోంచి లేవడం వలన? మృతులలో నుండి లేవడం వలన లోకానికి చూపించండి. మరి అప్పటికి మృతుల్లోంచి లేవడం అనేది కొత్త అండి? బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పాలా? అప్పటికి మృతుల్లోంచి లేవడం అనేది కొత్త కాదు. ఏజ్కేలు కాలంలో ఎముకలన్నీ సైన్యం అంతా ఏమయ్యారు? గొప్ప సైన్యంగా బ్రతికారు. ఏలియా ఎలీషా అప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి వారు ఒక ఆమె కుమారుడు చచ్చిపోతే బ్రతికించాడు. యేసు వచ్చిన తర్వాత యాయిరు కుమార్తెను బ్రతికించాడు. తర్వాత వెధవరాలు కుమారుని బ్రతికించాడు. తర్వాత మార్తా మరియమ్మలో తమ్ముడైనటువంటి లాజరును బ్రతికించాడు. బ్రతకడం అనేది, మృతుల్లోంచి బ్రతకడం అనేది అప్పటికి అది కొత్త ఏం కాదు, కొత్త ఏమీ కాదు. అయితే యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లేవడం వల్ల ఈయనే దేవుని కుమారుడు అనడానికి సాక్ష్యం ఏంటి? దేవుని కుమారుడు అంటే దేవుడే. సాక్ష్యం ఏమిటి? ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారిని ఇంత లోతుగా మనం అర్థం చేసుకోకపోతే మన విశ్వాసాలను చెడగొట్టేస్తారు. మీరు గమనించండి. మీ విశ్వాసాలు ఏదో చెడిపోతాయి, మీరు ఏదో మతంలో కలిసిపోతారేమో, లేకపోతే ఏదో వర్గంలో కలిసిపోతారేమో అన్నటువంటి ఏ బెంగా లేదు మాకు. మాకు కానీ క్రీస్తుకు కానీ దేవుడు కానీ ఏ బెంగా లేదు. మార్చుకునేవాడు మార్చుకోండి. కాకపోతే ఒక ఆత్మ నరకానికి పోతుందనే బాధ, అంతకంటే వేరే విషయమే లేదు. మీరు ఎందులోకి వెళ్ళి సుఖపడతారు? మీరు చక్కగా భోజనం చేస్తున్నప్పుడు చూసి కంట్లో నిప్పేసుకునేటువంటి వారు కాదు. మీరు ఒకవేళ క్రీస్తే నిత్య జీవానికే మిమ్మల్ని వారసులుగా చేస్తానన్నాడు. స్వర్గానికి వెళ్ళడానికి మార్గం నేనే, మార్గమును జీవమును నేనే, మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడన్నాడు. మరి అలాంటి మార్గాన్ని మీరు వదిలేసి వెళ్ళిపోతే మీకే నష్టం అని చెప్తున్నామే తప్ప బతిమాలి అందులోకి వెళ్ళిపోతున్నారేమో అని అనుకుని భయంతో ఈ మాటలు చెప్తున్నామంటే పొరపాటే. ఇది ప్రపంచానికి దేవుని పక్షంగా మేము చెప్పేది. క్రీస్తుని వదిలి వేరొకరిని చేరుకోవడానికి కలిగినటువంటి అభిప్రాయం అది మీ ఇష్టం. మీరు వెళ్ళవలసిన చోటికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క ఇష్టం మీకుంది. అంతేగాని దాన్ని ఆటంకం పెట్టే అధికారం మాకు లేదు. కేవలం హితోపదేశం మాత్రమే మేము చేస్తాం, హితం మాత్రమే చెప్తాం. నేను ఆనే చేసుకుంటాను, అతని మీద నాకు ఫుల్గా నమ్మకం ఉంది, నన్ను గోదట్లో ముంచడో మూసీ నదిలో ముంచడో అని అనుకుంటామేమో. ఎక్కడ ముంచితే నాకేటి? నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నావు కనుక పోయే ముందు నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం వదిలేయటం. ఈ కాలం తల్లిదండ్రులతో పని లేదు, అలాగే ఇప్పుడున్నటువంటి మీకున్న స్వతంత్రం దేవుడితోనూ పని లేదు. ప్రతివాడు తనకు ఇష్టమైన మార్గమున పోతున్నాడు, కానీ తనకిష్టమైన మార్గం ఒకరికి తన ఎదుట ఉంచబడిన మార్గం సరైనదిగా కనబడుతుంది. తుదకది మరణానికే దారి తీస్తుంది. కనుక యేసుక్రీస్తు వారిని నిజంగా మృతుల నుండి లేవడం వల్లే దేవుని కుమారుడైతే, అయితే లాజరు కూడా దేవుని కుమారుడేనా? నిజముగా దేవుని కుమారుడిగా దేవుడిగా నిరూపింపడ్డాడా లాజరు అంటే? ఇప్పుడు చదువుదాం బైబిల్ ఏమంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11.
10వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. పునరుద్ధానం అంటే మళ్ళీ నేను లేవాలి. నేను మృతుల్లోంచి లేవాలి అని అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఎవరో లేచాడు, నేను కూడా అలాగే లేవాలని మాదిరేనా మార్గదర్శకంగా పెట్టుకున్నాడు. చూడండి, ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. ఆయన ఎలాంటి వాడు? చావుని జయించి ఎలా మృతులను ఉండి తన శరీరాన్ని లేపుకున్నాడు? ఇవి నేను తెలుసుకోవాలి. ఇవి నేను తెలుసుకోవాలా? ప్రతి క్రైస్తవుడు ఇవి తెలుసుకోమంటే వీటి కోసం ఎవరో తెలుసుకోవడం లేదు. అది అనుభవం. సమాన అనుభవం గలవాడని ఆయనను, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడు ఎటుటో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇప్పుడు ఇక్కడున్నటువంటి విషయాలలో యేసు దేవుని కుమారుడిగా నిరూపింపబడడానికి ప్రధానమైన కారణం ఆయన మరణాన్ని జయించి లేవటం. ఎలా జయించాడు? ఇంతకీ యేసు యొక్క మరణం లేదా పునరుద్ధానం సమాజానికి ఏమి సూచిస్తున్నాయి? ఏ మేలును సూచిస్తున్నాయి? ఏ మార్గాన్ని నడిపిస్తున్నాయి? ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏసు చనిపోయాడంట అంటే ఏంటంటే క్రైస్తవులు యేసుక్రీస్తు వారు మరణించాడంటండి. యేసుక్రీస్తు వారు మరణించాడని చులకనగా చెప్తావేంటి? అసలు యేసుక్రీస్తు వారి మరణం సమాజానికి ఏమైనా ఉపయోగమా? యేసుక్రీస్తు వారి సమాధి నుండి లేవడం సమాజానికి ఏమన్నా ఉపయోగమా అంటే లేకుండా, ఆయన మరణం మూలంగాను పునరుద్ధాన మూలంగాను ప్రపంచం ఏదో ఒక సత్యం తెలుసుకోవాలి. ఏంటది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. 21 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21. మరణం ఎవరి ద్వారా వచ్చిందండి? ఏమా? మరణం మనుషుని ద్వారా వచ్చింది. వెరీ గుడ్. మరణం మనుషుని ద్వారా వచ్చింది. ఎవరా మనుషుడు? ఆదాము. అంటే మరణాన్ని మనమే పుట్టించుకున్నాం, తెచ్చుకున్నాం అంటున్నాడు. చూడండి, మీరే తెచ్చుకున్నారు. ఒకరి ద్వారా మరణం వచ్చింది. గనుక దేవుడు సూత్రం చూడండి, ఎవడైతే చావుని తెచ్చుకున్నాడో వాడే చావుని జయించాలన్నాడు. అంతే సూత్రం. పో, చావు నువ్వే తెచ్చుకున్నావు కనుక, మరణాన్ని నువ్వే తెచ్చుకున్నావు కనుక ఆ మరణాన్ని నువ్వే జయించుకో అన్నాడు. మరణాన్ని నేను జయించగలనా? జయించగలను. నేను ఆ శక్తిని ఇస్తాను నీకు, మరణాన్ని జయించు అన్నాడు. ఈ మరణాన్ని జయించడం వల్ల ప్రపంచానికి తెలిసిన వింత ఏమిటి? యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానం జరగడం వల్ల మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి? చదవండి. అదే మొదటి కొరింథీ 15వ అధ్యాయం 42వ వచనం. శరీరము క్షయమైనదిగా విత్తేస్తున్నారు మీరు. చాలా జాగ్రత్తగా వినండి. క్షయం అంటే నాశనమైపోయేది. ఈ క్షయమైనటువంటి శరీరంగా మీరు విత్తుతున్నారు. అంటే పనికిరాని దానిగా, నిరుపయోగం లేనిగా ఉన్న దానిగా మీరు దాన్ని మట్టిలో పెడుతున్నారు. క్షయమైన దానిని మీరు విత్తుతున్నారు. విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అంటే నాశనమైపోయే శరీరంగా విత్తబడి నాశనము లేని శరీరంగా వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మూలంగా మనకు తెలిసిందేంటి? రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటే, జాగ్రత్త, నన్నే గమనించాలి మీరు. ఒకటే నాశనమైపోయే శరీరం, అంటే నీటిలోనైనా అది చచ్చిపోతుంది, అగ్నిలోనైనా చచ్చిపోతుంది. ఏమంటే అర్థం, ఏ విధంగానైనా చచ్చిపోతుంది. రెండవ శరీరం అక్షయమైన శరీరం. అక్షయం అంటే నాశనము లేనిది. అంటే ప్రకృతిలో ఉన్న దేని ద్వారా దానికి ఏ అపాయము ఉండదు, ఏ నాశనము దేనివల్ల కలుగదు. ఇకపోతే చదవండి 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరం, దానినే భౌతిక కాయం అన్నారు. భౌతికమైనదంటే ఇక కంటికి కనిపించే శరీరముగా అని. భౌతికమైన పదార్థాలతో నిర్మింపబడినటువంటి దేహం.
అందుకే పంచభూతాల మిళితమైనటువంటి దేహం గనక దీన్ని భౌతిక కాయం అన్నారు. భౌతికమైనది కాయం, శరీరం, కంటికి కనిపించే శరీరముగా విత్తబడి ప్రకృతి సంబంధమైనది. ఈ ప్రకృతిలో గాలి ఎలాగుందో మీలోను గాలి ఉంది, అందుకే వదులుతున్నారు, పీలుస్తున్నారు. ఈ లోకంలో వేడుంది, మీ ఒంటిలోనూ వేడుంది. ఈ లోకంలో నీరుంది, మీ ఇంట్లో చాలా భాగం రక్తం తర్వాత నీరే ఉంది. ఇవన్నీ ఈ భూమి మట్టే, మీ దేహం కూడా మట్టే. అప్పుడప్పుడు నలిగెట్టేటప్పుడు తెలుస్తుంది మట్టో కాదు. సబ్బులెట్టేసి ఫ్రీగా తోమేస్తున్నారు బాత్రూంలో, కనుక ఏం తెలుస్తలేదు. పెళ్లి కొడుకుని చేసినప్పుడు చూడండి, ఇది మట్టి అని తెలుస్తుంది. అప్పుడు పెళ్లి కొడుకుని చక్కగా పేటేసి రండి అమ్మ పెళ్లి కొడుకుని చేస్తామంటారు. కూర్చోబెడతారు, శుభ్రం నూనె రాసి మొదలెడతారు. ఈ రెక్కట్టుకుని ఆ రెక్కట్టుకుని శుభ్రం తోముతూ ఉంటారు. తోముతున్నప్పుడు పడుతూ ఉంటుందండి కింద. పెళ్ళి కొడుకు మట్టి ఓడరా, ఏ పెళ్ళి కొడుకు అని మట్టుడే. మీరు గట్టుడు అనుకుంటున్నారేంటి? ఆ నలుపుతుంటే శరీరం ఏంచి రాలుతుందే మట్టి. భౌతిక కాయం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏమండి? ఇప్పుడు చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది గనక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందని యేసుక్రీస్తు వారి పునరుద్ధాన మూలంగా ప్రపంచానికి తెలిసింది. అది చరిత్ర కాదా? యేసుక్రీస్తు వారి బ్రతుకు మూలంగా మనం ఏం తెలుసుకోవాలంటే చూడండి, ఆయన యేసుక్రీస్తు వారు లేవలేదు, ఆయన సమాధిలో పెట్టబడలేదు. తెంగరుడా, యేసుక్రీస్తు వారి సమాధిలో పెట్టకపోతే నీకు మరొక అక్షయమైనటువంటి దేహం ఉందని తెలీదురా బాబు. ఆత్మ సంబంధమైన శరీరం ఉందని తెలీదురా బాబు. భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందని తెలిసింది. యేసుక్రీస్తు వారు ప్రకృతి సంబంధమైన శరీరమే ఆ సమాధిలో పెట్టబడింది. మూడో దినం లేచింది. ప్రకృతి సంబంధమైన శరీరమా, ఆత్మ సంబంధమైన శరీరమా? ఆడియన్స్ నుంచి పలకాలి మీరు. ఆత్మ సంబంధమైన శరీరం. ఆత్మ సంబంధమైన శరీరం అంటే దానికి డెఫినేషన్ ఏంటండి, ఎలా ఉంటుందంటే చెప్తాను. దాని గురించి కూడా చెప్తాను. అయితే యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేవడం వల్ల ప్రపంచానికి కలిగిన ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి మన ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, వినండి జాగ్రత్తగా, యేసు చరిత్రలో యేసు దేవుడని నమ్మడానికి వెనకడుగుతున్నటువంటి సమాజానికి దేవుడు చెప్తున్నాడు ఏమని? యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచాడు. ఇంకా చాలామంది మృతులుగానే ఆ సమాధుల్లో ఉన్నారు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. నిరీక్షణ తెలుసా? ఎదురు చూడడం, వేచి ఉండడం. దేనికోసం వేచి ఉండాలి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది అంటే నాశనం లేనిది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్యము మనకే కలగాలని ఆయన తన విశేష కనికరము చెప్పిన మనల్ని మరలా జన్మింపజేశాను. యేసు పునరుద్ధానంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి మరి. అందుకే యేసును మరణింప చేసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరిని లేపలేదు, కానీ ఆయన మాత్రమే మరణాన్ని జయించాడు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కనుక. పాపం చేయని వాడి మీద మరణము ప్రభుత్వము చేయదు. బైబిల్ చెప్పింది, పాపము చేయని వాడి మీద మరణము బంధించుట అసాధ్యము. నువ్వు పాపం చేసి చచ్చావు కనుక నీ మీద మరణం ఏం చేస్తుంది? అధికారం చెలాయిస్తుంది, నిన్ను బంధించేసింది. అందుకే పాతాళం నుంచి రావు. మరి ఎప్పుడు నీ రావు? పండగకి రావు, పెద్ద పండగకి రావు, కోడి మాసం తింటకు రావు, పడవ తింటకు రావు. దినానికి వచ్చేసి వాళ్ళ మీద ఆలేసి పడిపోతున్నారు చూసారా? అయ్యి బాబు వాళ్ళ నాన్న వచ్చేసాడంట, అలా అమ్మ వచ్చేసిందంట, నీ మొఖం వాళ్ళెక్కడ వచ్చేసారు? మరణం వదిలితే కదా వాళ్ళని. దినం చేస్తున్నారంట నా కోసం మొదట కూర, ఫలావు అన్ని తీసేస్తారు పెద్ద ఇస్తరాకులు. రోజు ఇంటికాడ ఉన్నప్పుడు అన్ని మెతుకులు తినేవాడు. ఏడు దినానికి ఎంత అన్నం పెట్టారు ఇక్కడికి? ఆత్మగా ఎక్కువ తింటాడేమో. ఎంత తిట్టారేటండి? సమాధి దగ్గరికి ఎట్టుకెళ్ళి ఎంత తిడతారు బాబు, ఎంత తిట్టారేటి అంటే లోపలికి వెళ్తే ఒక సైజు పెరుగుతుంది కడుపు. అంతే కదా, 3వ దినానికో 4వ దినానికో ఎడతారు. అప్పుడు లోపల ఎలా ఉన్నవాడు ఇలాగ అయిపోతాడు, జంప్స్లో తయారవుతాడు, టైట్ ఫిట్. లోపల ఉన్న మేకులు తనుకుని వచ్చేది పైకి అలాగా. ఎంత అన్నం పెడతారా? ఇదంతా ఎందుకు పెడుతున్నారు? ఏమంటే ఆలోచించండి. నీవు చచ్చిపోయావు, లేవలేదు. నువ్వు లేవ ఇంకప్పుడు అప్పుడే
యేసు లేచాడు, మృతులలో నుండి లేచాడు. నువ్వు వెళ్ళక్కర్లేదు అక్కడికి, నిన్ను అక్కడికి వెళ్ళమని యేసు లేవలేదు, నువ్వు అక్కడికి రమ్మని చెప్పడానికి యేసు మృతుల్లోంచి లేవలేదు, నువ్వు అక్కడ మరమరాలు జంతువులో పెడతావని లేవలేదు. మీరు కూడా మృతులలో నుండి లేస్తారని చెప్పడానికే దేవుడు యేసుక్రీస్తు వారిని భౌతికమైన ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి దేహంతో లేవబెట్టి ఈ ప్రపంచంలో చనిపోయిన మీకు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే అక్షయమైన దేహంతో పరలోకం వెళతారని దేవుడు గంటపదంగా వ్రాయించినటువంటి సర్టిఫికెట్ ఇది. అందుకే చెప్తున్నాడు చూడండి, అపోస్తుల కార్యములు ఎంత చక్కనటువంటి విషయాలను బైబిల్ వ్రాసాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 37-38 ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను గారు బాప్తిసము ప్రకటించిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఎప్పటి నుంచి మొదలైందో చూడండి ఆ చరిత్రకు మూలాలు ఎక్కడ పడ్డాయో చూడండి. యోహాను బాప్తిసం ఇచ్చినది ప్రకటించిన తర్వాత యోహాను గారు బాప్తిసం ఎలా ఇచ్చాడండి? నీటిలో ఇచ్చాడు, అగ్నిలో ఇచ్చాడు అనేది కాదు ఉద్దేశం. రాబోవు అని యందు విశ్వాసం ఉంచవలనని నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. నేను నీటిలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. అతను ఎలా ఇస్తాడు బాప్తిసం? ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. అతడు నాకంటే ప్రముఖుడు, గొప్పవాడు. ఆయన చెప్పులు వారంటే తోడండి. అప్పుడు తోళ్ళు ఇప్పుడు బెల్ట్ పెట్టుకుని బర్రమల్లి అవుతున్నారు కదా, ఇప్పుడు బెల్ట్, అప్పుడు తోడు కట్టుకునేవారు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా పాత్రనే కాదు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు అన్నాడు. ఏంటి ఆ ప్రసిద్ధమైన సంగతి? గలిలయలో మొదలు స్టార్ట్ చేశాడు యేసుక్రీస్తు వారు బోధ చేయడం. అయితే అప్పటి నుండి ప్రసిద్ధి అంటే ఖ్యాతి అండి. ప్రసిద్ధి అంటే ఖ్యాతి. ఏంటి యేసుక్రీస్తు వారిని అంత ఖ్యాతి గణింపజేసినటువంటి చరిత్ర ఏంటి? చదవండి ఇప్పుడు. అదేంటంటే దేవుడు నజరేతులో పెరిగిన, నజరేతు అనగా చిగురు, యేసుక్రీస్తు వారికి మరో పేరు. చిగురు అని ఒకడు కలడు, చిగురు అనుకో అంకురం, అంకురం అనగా ఆశ పుట్టడం, చచ్చిపోయింది అనుకున్నది బతికిందిరా బాబు అనేటువంటి ఒక చల్లని వార్త. ఎన్నైనా చెప్పాలి ఇంకా ఆయన గురించి. ఏమన్నా ఆలోచించండి. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోనూ అభిషేకించాడనున్నది ఏనట. ఇదా యేసుక్రీస్తు వారి ఖ్యాతిలోకి రప్పించింది, ఏమండి ప్రఖ్యాతి గణింపజేసింది ఏంటంటే అంశం? ఏమండి అంశం ఏంటి? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. ఎంత చక్కని మాట. దేవుడు ఆయనకు తోడేయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇవన్నీ ఎలా చేశాడంట? దేవుడు ఎలా అభిషేకించాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోను. ఈరోజు మనవాళ్ళు కూడా అభిషేక పండుగలంట. ఏంటి అభిషేకం? దేంతో చేస్తావేంటి అభిషేకం? ఇంకా 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 అభిషేకం దిగొచ్చేత మీదకి. అభిషేకం మన మీద దిగి రావడం ఏంటి నాకు అర్థమవుతుంది. అది తెలిసి మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడలేదా? మళ్ళీ నర్సరీ చదువుకోవాల్సిందే. అదిగో మీ మధ్యకి దిగి రాబోతుంది, దేవుడు మన మీద కూడా పెంచబోతున్నాడు అని ఇతను ఎందుకు మీరు ఆవేశపడిపోతుంటే అసలు ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా వస్తారు వీళ్ళు. ఆల్రెడీ అప్పటికి ఇద్దరు కుర్చీలు పడుకుని కింద పడిపోతున్నారు, వాళ్ళు అలా కాలేజ్ ఎదురు మోసిపోతుంటారు పక్కే. ఏడందరూ పరిశుద్ధాత్మ వచ్చి పడిపోతుంది. పరిశుద్ధాత్మ వచ్చినోడు అయితే యేసుక్రీస్తు వారు చాలాసార్లు పడిపోవాలా. కొండ మీద ప్రసంగం చెప్పిన కొండ మీద పడిపోవాలా? పడిపోయాడా? పడిపోలేదు. చెవిటివైనా మూగదయ్యమా పో అని చెప్పి అలా పడిపోయి వేసి ఇలా పడిపోవాలా? పడిపోయాడా? లేదే. మరి ఇదేంటి ఏళ్ళెందుకు పడిపోతున్నారు? అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారిలో ప్రతి వారి మీదకు ఓలగా వారి పరిశుద్ధాత్మ శక్తి పొంది భాషలతో మాట్లాడారా? కింద పడిపోయి కొట్టుకున్నారా? మనోళ్ళు ఏంటో అగ్ని డ్యాన్స్ చేస్తున్నారు కింద పడిపోయి. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు చూడండి. ప్రసిద్ధం చేసే యేసుక్రీస్తు వారిని నేను అపఖ్యాతి పాలు చేస్తున్నాయి. నిన్ను అపఖ్యాతి పాలు చేస్తున్నాయంటే నీకున్నది అభిషేకం కాదు. ఏంటి అభిషేకం చెప్తున్నాడు చూడండి.
అదేమనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోని అభిషేకించాడు. నిన్ను అభిషేకించాడా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మన వరమును నువ్వు పొందుతావు. అభిషేకం చేయడం అంటే ఏంటి తెలుసా? ఒక పని కొరకు నిన్ను ఏర్పాటు చేయడం, ప్రత్యేకపరచడం అని. మరి వీళ్ళందరూ అభిషేకం కింద పడిపోతారు. వీళ్ళందరూ ఏ పని చేయరేటి? ఉదయం ఎవరు కూలి పనులు కలిపోతారో మీరు గమనించండి. వీళ్ళు ఏమంటే అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం అన్న వాళ్ళందరినీ గేటుగా నుంచుని మై కట్టుకుని, లేకపోతే మీ సెల్ ఫోన్ అట్టుకుని, అయ్యండి అభిషేకం ఉన్నారు కదా, ఏం పని చేస్తారంటే ఈ కానించి మీరు అని అడగండి. యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు. ఏం చేశాడట ఆయన? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. అంటే ఎందుకు అభిషేకించాడు దేవుడు ఆయన్ని? పాపులను రక్షించాలనేటువంటి కాన్సెప్ట్, ఆ పని మీద వారిని అభిషేకించాడు. మరి ఇదేంటండి ఈ అభిషేకం గ్రౌండ్లో అంతా డ్యాన్సులు ఏంటి, గోళ్ళు ఏంటండి? అందుకే నీ చరిత్ర హీనం, ఆయన చరిత్ర ఘనం. నీ చరిత్ర వ్రాయబడినది, ఆయన చరిత్ర పూజనీయమైనది, స్తోత్రార్హమైనది, ఇందులో డౌటే లేదు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు వారు మృతులను లేపెను. అయితే ఈ కార్యము అంత్యదినమున జరుగు పునరుద్ధానానికి సాటి అయింది కాదండి. లాజరు లేపాడు, ఇది అంత్యదినంలో జరిగేటువంటి పునరుద్ధానికి సాటి అయింది కాదు ఇది. మరి ఏంటంట? ఇచ్చట మృతి పొంది లేపబడిన వారు మరలా బతికారు, చచ్చిపోయారని చెప్పారు. ఇందాక చనిపోయారు. అయినను క్రీస్తు మృతులను లేపుటకు శక్తిమంతుడు అని సమాజానికి ఏమైంది? యేసుక్రీస్తు వారు మృతులను లేపుటకు. అందుకే నాకు మరణం మీద ఏమబడింది అది కనుక అట్టి పునరుద్ధానం కలుగును ఒక చక్కటి సంగతి అక్కడ ప్రజలకు తెలిసింది. అంటే మేము కూడా లేస్తామన్నమాట. అంటే చచ్చిపోయినోడు లేస్తాడే కానీ చచ్చిపోయినోడు పుట్టడన్నమాట. అదే కనబడుతుంది. దీనివల్ల తెలుసుకోవలసిన యేసుక్రీస్తు వారు మాట్లాడు తెలుసా? యోహాను సువార్త 11:25-26 అందుకు పునరుద్ధానమును జీవమును నేనేనమ్మా. మార్తమ్మా, నీ తమ్ముడు లేస్తాడంటే ఎప్పుడో అంచుదనాన్ని లేస్తాడు నువ్వు చెప్తున్నావు, కానీ పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం చూడు, చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం చూడు వారన్నటికీ చనిపోడు. ఆ మాటలు, ఆ క్రియలు ఆయన దేవుడిగా మార్చాయి, మలిచాయి, ప్రపంచానికి ఖ్యాతి రప్పించాయి. ప్రపంచ దేశాలలో ఎక్కువ మంది ఆయన దేవుడనే నమ్ముతున్నారు. చరిత్రలో చరిత్రకారులు రాసిన మాటలు కానివ్వండి, ఆయన వెనకాల తిరిగిన శిష్యులు రాసిన మాటలు కానివ్వండి, ఆయన మాటల చేత శోధించాలనుకుని వచ్చిన ధర్మశాస్త్రోపదేశకుల ఆలోచనలు కానివ్వండి, ఏది చూసినా యేసు దేవుడేనని చెప్పక తప్పవు. కక్ష చేత కానీ మిష చేత కానీ ఏ విధంగానే నువ్వేమని ఒప్పుకుని తీరాలి? యేసు దేవుడనే ఒప్పుకుని తీరాలి. అయితే ఆయన బాల్యం ఎలా గడిచింది? బాల్యంలో కూడా ఈయన ఏమైనా చేశాడా? బాల్యంలో ఆలోచించడానికి ఆయన ఆలోచన శైలిలో ప్రపంచం బాలమేధావులని మధ్యన మనకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కనబడుతూ ఉంటుంది. చిన్నపిల్లల ఈత కొట్టేయటం, విపరీతమైన దేశాల యొక్క రాజధానులు చెప్పడం. చిన్నపిల్లలండి, ఇంకా వాళ్ళకన్నా ఎల్కేజీ యూకేజీ కూడా వెళ్ళరు. అంకీలన్నీ చెప్పాడు. అంకెలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చూడకుండా చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్తున్న వాళ్ళని గిన్నిస్ బుక్లో మహాజ్ఞానుల కింద లెక్కగట్టి వీళ్ళు ఏమన్నారండి? బాలమేధావులు అన్నారు. యేసుక్రీస్తు వారు బాలమేధావేనా? ఎవరికైనా ఐడియా ఉందండి? యేసుక్రీస్తు వారు బాలమేధావేనా? అయితే గిన్నిస్ బుక్లో ఆయన పేరు లేదు. గిన్నిస్ బుక్ మరి ఆయన పేరు లేదు. జీవగ్రంథం అనే దాంట్లో పేరు ఉంది. ఈ గిన్నిస్ బుక్లో ఉన్నవాడు ఎవరి పేరు కూడా జీవగ్రంథంలో లేదు. అదొక విచిత్రం. మీరు గమనించండి, ఇది మనుషులు రాసిన గ్రంథం. ఓల్డ్ రికార్డ్ అనేది మరణాన్ని గెలిచి ఎవరైతే తిరిగి లేస్తారో వాళ్ళ కోసం రాయబడిన గ్రంథమే. ఏ గ్రంథం? నీతిమంతుల గ్రంథం. అయితే యేసుక్రీస్తు వారి చిన్నతనంలో ఏం చేసి లోకాసు వార్త 2వ అధ్యాయము, యేసుక్రీస్తు వారు చెప్పిన 2వ అధ్యాయము లోకాసు వార్త ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ యేసుక్రీస్తు వారు 2వ అధ్యాయం 47-48
యేసుక్రీస్తు వారు యెరూషలేం దేవాలయానికి వెళ్ళారు. తల్లిదండ్రులు మర్చిపోయారు, వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని ఏం చేస్తున్నాడు చూడండి. అవును 46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూశారట తల్లిదండ్రులు. ఎక్కడ కూర్చున్నాడండి? దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడంట. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా వింటున్నాడట. వింటే పర్లేదండి. మళ్ళీ ఏం చేస్తున్నాడు చూడండి. ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయముందరి. ప్రజ్ఞ అనగా సామర్థ్యాన్ని తెలిపేటటువంటి మాటలండి. అంటే మాటలను బట్టి అతను ఎంత మేధావో, ఎంత జ్ఞానో, ఎంత సబ్జెక్ట్ వచ్చో తెలిసిపోద్ది అన్నమాట. అలాంటి ప్రజ్ఞను ఉపయోగిస్తున్నట్ట. బుద్ధితో కూడినటువంటి ప్రసంగం మాటలు అన్నమాట. ఆయన ప్రజ్ఞను చూసి ఏం చేశారు? ఏమైరండి? విస్మయముందరని రాశారు చూడండి. మరి ఇతను ఏ మేధావి? 12 ఏళ్ల బాల మేధావి. అప్పుడున్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని ఒక చుట్టేశాడు అక్కడ. తల కింద ఎవరు బాబు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోండి అంటే ఇంకేం ప్రశ్న అడుగుతాడని కంగారు వచ్చేస్తాం మాకు. ఇంత వయసులో 12 ఏళ్ల వయసులో ఇంత లోతైన ప్రశ్నలా? ఇంకా నయమే. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన ట్రైనర్ ఎవరు అనుకుంటున్నారు? మరి యేసుక్రీస్తు వారికి గురువు ఎవరు అనుకుంటున్నారు? లోకానికి మనుషులకు మూలకారకుడైన దేవుడు దగ్గరే శిష్యరేకం చేసి వచ్చాడు యేసుక్రీస్తు వారు. నా తండ్రి నేర్పినట్టుగా నేను మాట్లాడుతానన్నాడు. నా తండ్రి నేర్పినట్టుగా మాట్లాడతానంటే గురువు ఎవరు? దేవుడే యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర నేర్చుకుని వస్తే ఇలాంటి ఆయన ప్రశ్న ఇంకెవరు చెప్తాడు? ఎప్పుడో చెప్పలేకపోయాడు. అయితే మనం చివరికి వస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి చెప్పిన ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఏంటి? ఒక సంగతిని కూడా, అందుకే మీకు ఎక్కువగా నేను బైబిల్ అంతా చెప్పేయకుండా ఒక్కొక్క పాయింట్ని, ఒక్కొక్క అంశాన్ని మాత్రమే ఎత్తుకుని మీ మధ్య చెప్తున్నాను. ఇప్పుడేంటి ప్రపంచానికి ఆశ్చర్యపరిచినటువంటి సంగతి ఏంటి? నిన్ను కుడి చెంప మీద కొట్టేవాని వైపునకు ఏం చెప్పాలి? ఎడం చెంప కూడా తిప్పుము. అసలే సినిమాలన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి చేతిలో గొడ్డలే, కత్తి, తుపాకీ, ఏ హీరోలో చేతిలో చూసినా ఏదో ఒక ఆయుధం బాసిపెట్టేసి కూర్చొని ఉంటాడు గొడ్డలెట్టుకుని. ఇవి బాబు ఇంకోడేమో కత్తి. ఏ వాల్ పోస్ట్ మీద చూడండి, ఏ హీరో చేతిలోనే ఏముంటుంది? గొడ్డలే, ఆయుధం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. కానీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చేపించాలన్న ఈ సినిమాల్లో ఆ భావాలు కనపడవు. మీరు గమనించాలి. అయితే యేసుక్రీస్తు వారు కుడి చెంప మీద కొడితే ఏం చేయాలి? మీరు దుష్టుణ్ణి ఎదిరింపక, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39 చివరికి వచ్చేసామండి, వెళ్ళిపోదాం. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడం చెంప కూడా తిప్పుము. ఇది ఎవరి మాట అండి? ఇది ఎవరి మాట? స్కూల్ పాఠాలు చెప్పండి. స్కూల్ పాఠాల్లో ఇది ఎవరు చెప్పిన మాట ఉంది? మహాత్మా గాంధీ చెప్పిన మాట ఉంది. ఈ మాట ఎప్పుడు రాయబడి ఉంది? గాంధీ గారు పుట్టక మునుపు రాయబడి ఉంది. ఎవరి మాట ఇది? యేసుక్రీస్తు వారి మాట. ఎవరి మాటగా లోకౌత్ అయ్యింది? గాంధీ గారు చెప్పిన మాట. గాంధీ గారు చెప్పిన మాట కాదు, ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్నప్పుడు ఆయనకి నచ్చిన మాట. తెలుసా మీకు? ఇది గాంధీజీ మహాత్ముడు చెప్పిన మాట కాదు. ఇంగ్లాండ్లో చదువుకున్నప్పుడు ఆయన బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఆయనకు బైబిల్లో బాగా నచ్చిన మాట, ఆయనకి మార్గదర్శనమైన మాట, ఆయన్ని మహాత్ముడుగా చేయగలిగినటువంటి మాట. అది ఆ మాట. ఏ మాట? నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడం చెంప కూడా త్రిప్పుమని. ఇది యేసుక్రీస్తు వారు ఆచరించారా అంటే ఆచరించలేదు అని చెప్తున్నాడు. ఈరోజు ఏం చెప్తున్నా? యేసుక్రీస్తు వారు ఆచరించలేదట. నువ్వు చూసి వచ్చావా? ఆచరించకుండానే ఆయన చరిత్ర
తిరగరాశాడా? లూకాసు వార్త 6వ అధ్యాయము 29వ వచనం కూడా చదువుకుని ఆయన ఆచరించడం లేదో చూద్దాం. 6:29 నిన్ను ఒక చెంప మీద కొట్టువని వైపునకు రెండో చెంప కూడా తిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవు అని నీ అంగిని కూడా ఎత్తుకుని పోవు. ఒకడు నీ ఇంట్లోకి వచ్చి దోసుకుపోతుంటే మిగతాది కూడా అడ్డుపోమని నువ్వు ఇస్తావా అని అడిగాడంటే ప్రశ్న. ఏమండి? అయితే యేసుక్రీస్తు వారు అంగీ కూడా తీసేసుకున్నప్పుడు ఏమైనా అభ్యంతరం పెట్టాడండి ఆయన? ఎవరికి తెలియదండి. ఆయన అంగీ కోసం ఏం వేశారు? సీట్లు వేశారట. పైనుంచి కింద వరకు ఒకే కుట్లో ఉందంట. చింపేసుకుని మనమేమో కచ్చీపులుగా పట్టుకెళ్ళిపోతాం. ఏదో గొప్ప. ఈ మధ్యన చూడండి గాంధీ గారు రాసిన పెన్ అంట, అది వేలం పాటే. బిల్ లాడెన్ వాడినటువంటి రీఫిల్ అంట, అది ఇదే. ఏమన్నా ఆలోచించండి. బిల్ లాడెన్ వాడిన టోపీ, లేకపోతే గాంధీ గారు వాడిన పెన్ను, అబ్రహాం గారు లింకన్ గారు రాసుకున్న డైరీ, ఈ ఎంతో ప్రచారం ఉండి ఇలాంటి ఆ గొప్ప వాళ్ళు ఉన్నటువంటివి మేము సొంతం చేసుకోవాలని పాట రూపంలో కొన్ని కోట్లకు పాడుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు అంగీని కూడా అలాగే పోటీ పడ్డారట. ఆయన పైబట్ట తీసేశారు. ఇక ఉన్నది అంగీ మాత్రమే. ఆ అంగీని కూడా తీసేశారు. తీయొద్దని అన్నాడా? లేదు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించలేదా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతుల్లో ఒకడు, ప్రధాన యాజకుడికి ఎలాగో ఉత్తరం ఇస్తావా, ఇలా సమాధానం చెప్తావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడట. యేసును అరచేతులతో కొట్టినా. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడలా ఆ తప్పుడు మాట, కాని మాట ఏదో చెప్పు. ఒకవేళ మంచి మాట ఆడితే నన్ను ఎలా కొట్టుచున్నావని అన్నాడట. చూసారా? ఆ మాట తప్ప మరే మాట పలకలేదు. యేసు ఆచరించాడు. యేసు చెప్పాడు, ఆచరించాడు. నీకు ఆచరణ యోగ్యం కాక యేసు చెప్పినవి ఆచరించడానికి యోగ్యం కానివట, ఆలి మాత్రం ఆచరించడానికి యోగ్యమైన మాట. 5 కేజీలు ఎవడైనా మోసేస్తాడు. 50 కేజీలు మొత్తమే కదా కష్టం. ఏమండి? పొల్లల మోపు నెత్తి మీద ఎట్టుకుని మోసేస్తారు, గడ్డి మోపు నెత్తి మీద ఎట్టుకుని మోసేస్తారు. ఏది సిలువ ఎత్తుకుని ఆ కొండెక్కమను? అసలు కొండెక్క ముందే సిలువ మీద అడుపు చచ్చిపోదు. యేసుక్రీస్తు వారి రాళ్ల వెంట ఆ ముళ్ళలో నుండి ఆ పై దాకా తన సిలువను మోసుకుని పోయాడు. ఏమన్నా ఆలోచించండి. అలాంటి యేసుక్రీస్తు వారు చెప్పినవి ఆచరణ అయోగ్యమైనవా? అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం గమనించగలిగితే, నా ఆజ్ఞలు భారమైనవి కాదు. ఏమండి? నాది భారమైనది కాదని చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉంటుంది. అయితే ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి? చివరిగా ఈ ఒక్క పాయింట్ తెలుసుకుని మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ప్రపంచాన్ని బహుగా ఆశ్చర్యపరిచింది. అర్థం కాలేదు, ప్రపంచానికి అర్థం కాలేదు. ఆ అర్థం కాకుండా మనిషిని అబ్బురుపరిచింది. ఎవరినో తెలుసా? అప్పటికే శాస్త్రం తెలిసిన వాడిని. ఏంటి ఆ సంగతి చూద్దాం. బైబిల్లోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. చివరికి ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. నికోదేము అనేటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు, బోధకుడు, పరిసయ్యుడు. వచ్చాడు. వచ్చి యేసుక్రీస్తు వారు చాలా గొప్ప క్రియలు చేస్తున్నాడని, అన్ని చేస్తున్నాడని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు 3 నుంచి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప, అతనేమన్నాడు అనుకున్న, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పారు. ఓహో అలాగా?
ఇంత బాగా అర్థమైనా నేను అని. మరి నేను ఎలా చేస్తున్నానో నీకు తెలియాలి కదా, చెప్తాను విను. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. మొదటి షాక్. అప్పుడు నికోదేము, అందుకు నికోదేము, అదేంటి ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని ఎదురు చూస్తున్నారు కదా, అప్పటికే అక్కడ శాస్త్రుల పరిచయాలు ఎదురు చూస్తున్నారు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందన్నాడు. అయితే దాన్ని చూడాలంటే నువ్వేం చేయాలంట? కొత్తగా జన్మించాలా. కొత్తగా జన్మించాలా అంటే ఒకడు ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? మరలా తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మింపగలడా? యేసుప్రభు గారి మాటలు ఆశ్చర్యపరిచింది. అయ్యా, ముసలాడైపోయాను, నేను ఆల్రెడీ ముసలాడైపోయాను, మరలా నేను ఇప్పుడు దేవుని రాజ్యం స్థాపించబడుతుందని నేను చూస్తున్నాను. ఒకవేళ స్థాపించేది నువ్వేనేమో అని అనుకుందాం, పోని మా వాళ్ళు కాదంటున్నారు, నేను మాత్రం నువ్వే అని అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు స్థాపించే రాజ్యాన్ని నేను చూడాలంటే నేను మళ్ళీ కొత్తగా పుట్టాలా? కొత్తగా పుట్టాలంటే ఆల్రెడీ ముసలిని అయిపోయి తలపడిపోయింది. మళ్ళా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా పుట్టగలను, ఎలా జన్మించగలను అని అడిగినప్పుడు అందుకు యేసు ఇట్లా అన్నాడట. ఏమని? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా. ఎలా జన్మించాలట? నీటి మూలంగాను, తల్లిదండ్రుల మూలంగా కాదంటే ఇప్పుడు జన్మ. ఒకడు రక్తం వల్లైనను శరీరేచ్ఛ వల్లైనను మనుషేచ్ఛ వల్లైనను పుట్టాడు. మొదటి పుట్టిగది తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకుని పుట్టాడు, తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి పుట్టాడు, తల్లిదండ్రుల కోరికను బట్టి, స్త్రీ పురుషుల మధ్య ఉన్న కోరికను బట్టి పుట్టాడు. అయితే రెండో జన్మల కుదరదు. ఇక్కడ తల్లిదండ్రుల అవసరం లేదు, తల్లి గర్భంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఒక తల్లి నవమాసాలు మోయవలసిన అవసరం లేదు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం. నీకు తెలియదు ఒకటే, శరీర మూలంగా జన్మించినది శరీరం, అయితే ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మనన్నదే. అంటే రెండో మనుషుడు ఆత్మానుసారుడు అనమాట, ఆత్మను కలిగి ఉంటాడనమాట. ఆత్మ అంటే కనిపిస్తుందా కనపడదా? చెప్పట్లేదు మీరు, కనిపించదు. ఆత్మ అంటే శక్తి, కనిపించదు. మళ్ళీ చదవండి. శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనే అన్నది. ఒక శాస్త్రికి, ఒక పరిచయుడికి ఎంత అబ్బురుపరిచేస్తుందో, ఆలోచింపజేసేస్తుందో, గందరగోళానికి గురి చేస్తుందో చూడండి యేసుక్రీస్తు వారి మాటలో. మిమ్మల్ని కూడా అలాగే ఆశ్చర్యపరుస్తున్నాయి ఈనాడు కూడా. తర్వాత చదువునైనా 7వ వచనం. మీరు కొత్తగా జన్మింపవాలని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దంటే ఆల్రెడీ అప్పటికే ఏమైపోయాడు అతను. నాయనోయ్, తల్లి గర్భం నుండి పుట్టిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యం నుంచి యేసుక్రీస్తు తీర్పులోకి వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ మధ్యలో మరొక జన్మ జరగాలని నాకు తెలియదు నాయనోయ్. ఇన్ని ప్రసంగాలు చేసేసాను, ఇంతమందికి నెత్తిమే చేసి గంటేశాను, ఇంతమందికి తైలం బుట్లు ఇచ్చేశాను, ఇంతమందికి కచ్చిపులు పనిచేశాను, ఇంతమందిని కిందేసి దొరిలించేశాను. ఊరు నాయనోయ్, అయ్యో అంటారు కదా మన అయ్యగారులు. ఇప్పుడు అనాలా? అయ్యో, నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడనా? ఆశ్చర్యపోయాడు. సరే, దీన్ని నువ్వు ఆశ్చర్యపోతున్నావు కదా. అయితే ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉంటుంది కనుక ఆ జన్మలో పుట్టినవాడు ఎలా ఉంటాడో చూపిస్తాను. గాలి తనకి ఇష్టమైన చోటుకి ఇస్తుంది, మీకు తెలుసు కదండి. అందుకే గాలి ఎటువైపు నుంచి వేస్తుందో చెబుతూ తుఫాను పట్టినప్పుడు దక్షిణ దిక్కుగా వడగాలులు వీస్తున్నాయి, లేకపోతే విశాఖపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమన్నది, కలిగే కళింగపట్నం సైడ్ నుంచి గంటకు తీరం వెంబడి ఏమండి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అన్నాడు. మళ్ళీ అలా ఒడిశా వైపుకి వెళ్ళిపోతుంది అంటాడు. మళ్ళీ అది వెళ్ళిపోయింది కనుక నువ్వు చెప్పు, అంతేగాని వెళ్ళిపోతుందని నీకు తెలిసి రాయలేదు, చెప్పలేదు వాతావరణ పరిశోధకుడు. గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది, అప్పుడు దాని శబ్దం నువ్వు వింటావంతే, కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో
మరలా అది ఎక్కడికి పోతుందో నీకు తెలియదుగా. నికోదేము గారు విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం కూడా తెలియదు అన్నాడు. తర్వాత ఆత్మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉంటాడు అన్నాడు. దెబ్బతిన్నాడు. మళ్ళీ ఆశ్చర్యం ఏంటి, గాలికి ఆత్మ కలిగిన వాడు. గాలి కూడా శక్తే కదండి, అది కూడా కనిపించదు. గాలితో ఎందుకు పోల్చాడు అంటే కంటికి కనిపించకపోయిన దాని శబ్దం చూసి ఎలా వస్తుండదో, గాలి మూసేటప్పుడు వడగా ఇటు ఎక్కువ తుఫాను వస్తున్నప్పుడు చెట్లన్నీ వంగిపోయి గాలేసేస్తుంటుంది. అమలాపురంలో వచ్చినటువంటి సైక్లోన్కి అమలాపురం ఇప్పుడు దేనికి ప్రసిద్ధి అండి? ఏ చెట్లకి? కొబ్బరి చెట్లు. కోనసీమ. కోనసీమలో ఏ కోనలోనూ కొబ్బరి చెట్టు మిగలేదు, మువ్వులు లేవు, చెట్లు పడిపోయాయి. అసలు తాడి చెట్లు లేదా కొబ్బరి చెట్లు అంత పొడుగ్గా ఎదుగుతాయి కానీ ఎంతటి గాలికైనా తట్టుకుంటాయి. ఎందుకంటే అవి టెంపర్ కలిగి ఉంటాయండి. ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి అలా వంగుతాయి, మరల గాలి పడుకుని మళ్ళీ పడిపోతుంటాయి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి సహజ గుణం ఏంటి అది. అలాంటి చెట్లు కూడా నేల రాలిపోయాయి. దాని శబ్దం నువ్వు వింటావంతే, కానీ దాని యొక్క శక్తిని చూస్తే తట్టుకోలేవు నువ్వు. అలా ఉంటుంది. ఆత్మ వలన జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు. ఈ దేవుని రాజ్యాన్ని చూడాలనుకున్నవాడు కూడా అలా ఉంటాడు. ఎవరికి అర్థమవుతుంది? వీడికి ఏం అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారికి చరిత్ర లేదు, యేసుక్రీస్తు వారికి చనిపోయి లేవలేదు. నీకేం తెలుసు? నేను చదివి అర్థం చేసుకోవడానికి నాకు బోల్డ్ టైం పట్టింది. తల బద్దలు కొట్టుకుంటే అర్థమైంది. నువ్వు మాత్రం అలా చదివేసేసుకుని అని ఇన్ని ఫోన్ చేసేసి డెబిట్కి వస్తావా, ఏసు దేవుడు కాదు వస్తావా అన్నాడు. మేమేమో 2 లక్షలు ఖర్చు పెట్టేసి నీకు భోజనాలు పెట్టేసి అంతా అంగు అర్పణ చేసేసి మమ్మల్ని చీ అనిపించుకుని నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు వచ్చి మీకు అర్థమైందని అనుకుంటావు, మాకు అర్థం అవ్వలేదు అని అంటారు. ఇక్కడ 2 ఉంటారు టోపీగాళ్ళు, మైకి లాగేస్తారు. అర్థం అవ్వలేదు అని అడిగితే కొన్ని రెక్కట్లుగా బయటికి లాగేస్తారు. అంతా నీకు ఇష్టమైనట్టు మోసకార్యం చేస్తూ నీకేం అర్థమవుతుంది? ఇది ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఈ సంగతిలో అర్థం కావు. నీకు అర్థం కావు, నోరు మూసుకుని పో, దీని జోలికి రాకు. అర్థమైతే పరమార్థం, అర్థం కాకపోతే నీ బ్రతుకి అనార్థం. చదవండి, చివరి మాట చదివేసి వెళ్ళిపోతాం. నువ్వు దాని శబ్దం ఇందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనను. అందుకు నికోదేము, అయ్యా అసలు ఈ సంగతులు ఎలా సాధ్యం అవుతాయి? నువ్వు చెప్తున్నావు కానీ నాకేం పాలుపోతలేదు. ఎలా పాసిబుల్? ఎలా? ఇప్పుడు దాకా నేను చదవలేదు. ఇంత ధర్మశాస్త్రం చదివాను, పంచకాండాల ప్రవర్తన గ్రంథాలు నేను చదివాను, కానీ ఈ థీరీ నాకు ఎక్కడ కనపడలేదే. ఉందే, నీకు తెలీదు. సూత్రమే ఉంది, థీరీ లేదు అక్కడ. మృతులు లేతురని మోషేను గూర్చిన పొదలో మీకు చెప్పబడలేదా అన్నాడు. మోషే గూర్చిన పొదలో మృతుల పునరుద్ధానం గురించి ఎక్కడుందండి బాబు అంటే ఉందే, మీకు అర్థం కాలేదన్నాడు. ఎక్కడా? మీరు పొదమండిపోతున్న కాలిపోతలేదేట అని చూసారే తప్ప ఇక్కడ ఆశ్చర్యపోయారు కనుక అందులో ఉన్న మర్మం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు. పొద కాలిపోతున్న సమయంలో 3 ఉన్నారండి బతికి. మాట్లాడతలేదు. ఏమోండి మాకేం తెలుసని. అబ్రహాం గారి కాలాన్ని, ఇస్సాకు గారి కాలాన్ని, యాకోబు కాలాన్ని, మోషే గారి కాలాన్ని తేడా లేదండి. చాలా తేడా, చాలా కాలం ఉందండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. నేను సజీవుల దేవుడినే కానీ అంటే వాళ్ళు బతుకున్నారనా చచ్చిపోయినట్టేనా? ఆయన దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నారు. మృతుల పునరుద్ధానం గురించి చెప్పబడిన మాట అంటే అది మనకు అర్థం కాలేదు. ఇప్పుడు చదవండి 10వ వచనం. ఈ ఎలా సాధ్యములంటే నీవు ఇశ్రాయేలులకు బోధకుడివై ఉండివియు వీటిని ఎరగవా అన్నాడు. నయమే, అప్పుడు ఇంకా ప్రారంభం కనుక ఎరగదు. బైబిల్ అంతా వచ్చిన తర్వాత మన బోధకులు తెలుస్తలేదు. మరి ఇది మరీ ఎరగవా అని నేను అడగాలి. ఇంకా ఒప్పేసుకుంటున్నాను ప్రభువా, నాకెంత లోతుగా తెలియదు. ఒకడు నీటి మూలంగాను ఆత్మలకు జన్మిస్తే కానీ దేవుని రాజ్యం కలుగుతాడని దయచేసి నాకు చెప్పు. నాకు తెలియదు అన్నట్ట. నాకు తెలీదు. తెలీదా? చెప్తాను విను. ఇదేటే బాబు, నేను ఎరిగిన సంగతి చెప్తున్నాను, నువ్వేమో నేను ఎరిగిన సంగతి చెప్తున్నాను, చూసిన సంగతులే సాక్ష్యం ఇస్తున్నాను. తెలీదు అంటే పెట్టి నువ్వు తెలీదు. నాకు తెలీదు. ఏమండి ఎలాగా ఉండాలి? ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం నువ్వు
ఇప్పుడు చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మించిన వారు? నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇటు ఎవరు లేరా? ఎవరాళ్ళు? అదేంటి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? అది గుర్తు బాప్తిసము. మీరు మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందండి. దేంట్లో? నీటిలో, నీటి మూలంగా. ప్రతివాడికి ఏమిస్తుంది? ఆ తర్వాత పరిశుద్ధాత్మను వరము మీకు ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మలో నీటి మూలంగా జన్మించండి. ఆత్మ మూలంగా. నీటి మూలంగా జన్మించిన వాడు ప్రకృతి సంబంధం కాదు, వాడి శరీర క్రియలు ఉండవు, వాడి శరీరం ఇక మృతమైంది కాదు, ఆత్మ సంబంధమైన వాడు. ఈ ఆత్మ సంబంధమైన వాడు ఎలా ఉంటాడో ఈ లోకానికి అర్థం కాడు. ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, అతని ఆలోచనలు తెలియదు, అతని ఆలోచన శైలి తెలియదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అర్థం కాడు. ఇలా ఎందుకు ఉంటున్నాడు? ఆత్మను బట్టి పుట్టినవాడు అలాగే ఉంటాడు. దాని శబ్దం వింటావే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. ఇది ఇక్కడ సంగతి. ఇంకో అర్థం కాని సంగతి చెప్పాడు యేసుక్రీస్తు వారు. దాని దగ్గర అయితే మరి మెంట వచ్చేసింది వాళ్ళకి. ఆ మాట ఏంటి? 6వ అధ్యాయం, ఆ పక్కనే ఉంది చూడండి. 6వ అధ్యాయం ఏమండి 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా నీ ఆహారము తిని భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించను. మరియు నేను ఇచ్చే ఆహారం లోకముల కొరకైనా నా శరీరమే మీతో నిత్యముగా. పరలోకం నుంచి ఇచ్చిన ఆహారం ఎవరట? యేసుక్రీస్తు శరీరమేనంట. నన్ను తినండి అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని తినాలి? యేసుక్రీస్తు వారిని తినాలా? ఈ మధ్యన కోడిని ఏపేసి పెట్టేస్తున్నారు. చేప ప్రకారం ఏపేసి ప్లేట్లో తెస్తున్నారు. మీకు 2 కత్తులు ఇస్తారు. ఆయన మీరు కట్ చేసుకుని కోసుకుతండి వేయటంటే నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈయన శరీరాన్ని ఎలా తిననీయగలడు? మరొకడు చూడు, ఒకడు యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించుకోండి. 53 కావున యేసు ఇట్లా అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితే కానీ మీరు జీవం గలవారు కారు. మళ్ళీ మొదలెట్టాడండి. ఇప్పుడు 60వ వచనం. అనేకులు 60వ వచనం అండి. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇదే మాట, ఏ మాట? పరలోకం నుండి దేవుడు పంపిన నిజమైన ఆహారం ఉందే. మోసే మీకు నిజమైన ఆహారం ఇవ్వలేదు. ఆకాశం నుంచి కురిసిందంటే పరలోకం నుండి కురిసింది అనుకుంటున్నారు మీరు. అది మీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. కానీ దేవుడే నిజమైన ఆహారాన్ని పంపాడు అన్నాడు. మేము కూడా తినేస్తాం అని అన్నారట. ఎవరో నేనే నా శరీరం అన్నాడట. ఆవక్క అయిపోయాడు. నీరుగా వచ్చేసావు ప్రభా అంటే ఎక్కడన్నా ఉందంటే మీద అడిపోతున్నాడు ఒకరి మీద ఒకరు. 66 వచనం. 66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయన్ని వెంబడింపలేదండి. చూడండి, ఇంతకే శరీరం తినమన్నాడా? శరీరం తినమన్నాడా? తినమన్నాడు. ఆయన రక్తం తాగమన్నాడా? తాగమన్నాడు. ఇంతకే ఆయన రక్తం అంటే ఇప్పుడు ఏంటి? ఆయన బాటిల్లో లాగేసుకుని తాగమనా? కత్తులతో శరీరాన్ని కోసుకుని తినమనా? అది అర్థం కావాలి కదండి. లేదా యేసుక్రీస్తు వారిని అడగాలి. అర్థం కానప్పుడు ఏం చేయాలి? ఈ రెండూ చేయకుండా అనేక మంది మరి ఎప్పుడూ వెంబడించలేదండి, పోయారు. ఈ లోకానికి తెలియని ఇంత చరిత్ర, ఇంత జ్ఞానం, ఇంత అద్భుతమైన మాటలు, ఆశ్చర్య మాటలు చెబితే యేసుక్రీస్తు వారి జీవితానికి చరిత్ర లేదని అనేటువంటి అమాయకుడు అంటే నువ్వే. నువ్వు చాలా అమాయకుడు, ఏమీ తెలియని అమాయకుడు. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రానికి అర్హుడైన దేవుడు. ఆమేన్. అంతేనా? ఆయన చేసినటువంటిది ఏదైనా, ఆయన చెప్పినది ఏదైనా మార్గదర్శనం. కైసరుకు పన్నిచ్చడం న్యాయమా కాదు అడిగితే ఏమన్నాడు? ఈ రూపాయి మీద ఎవరి బొమ్మ, ఎవరి సంతకం ఉందంటే కైసరివి అన్నారు. అయితే కైసరికి ఇచ్చేయండి, దేవునివి రూపాయి మీద ఉన్న స్వరూపం కైసరిది కనుక కైసరికి ఇచ్చేయండి. మీ స్వరూపం ఎవరిది? మరి దేవునికి ఇచ్చేయండి. మాట్లాడతలే చూసారా అండి? ఇది బహు కఠినమైన మాట. ఎవడైనా నిలిపోకండి మీరు. ఇది బహు కఠినమైన మాట కాదు. కైసరికి ఇవ్వండి. పేతురు ఎల్లు గేలమై ఒక చేప వస్తుంది, ఆ చేపలో షెకెలు దొరుకుతుంది.
నీ కొరకు నా కొరకు అరశేకలు అనేటువంటి వారు ఉన్నారు. నీకు నాకు పన్ను కట్టెళ్ళి చూసారా, అప్పుడున్నటువంటి ఆ పన్ను కట్టేవాడి దగ్గర కూడా ఆయన ఆచరించాడే కానీ ఉల్లంఘించలేదు. ప్రియమైన దేవుని వల్ల క్రీస్తు వారి కోసం ఎందుకండి ఈరోజు క్రీస్తు కోసం చెడ్డగా మాట్లాడేవాడికి చూసేటువంటి వారు ఫేవరెట్లు ఎంతమంది ఉంటారండి నెట్లో? కోకలు వాళ్ళకి ఫేవరెట్స్ ఎక్కువ. నెట్ నిండా ఎవరి వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అంటే క్రీస్తు మీద విరోధంగా మాట్లాడుతున్న వారి వీడియోలే. అంటే క్రీస్తు కోసం విరోధంగా మాట్లాడే వాళ్ళు వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ క్రీస్తు వ్యతిరేకలని కాదు. ఏమండి, జకీర్ నాయక్ గారని ఒక ఆయన ఉన్నాడు, ఆయన బొంబాయి. ఇతను ఎప్పుడు యేసుక్రీస్తు వారి కోసం వ్యతిరేకంగా మాట్లాడుతుండే. ఆయన బోధలన్నీ బైబిల్ మీదే. ఇతనికి ఫేస్బుక్లో ఎవరికీ లేనన్ని ఫాలోవర్స్ ఉన్నారట. ఎందుకున్నారు అతనికి అంతమంది ఫాలోవర్స్? ఎవరైనా యేసుని గురించి మాట్లాడాడు కనుక. అంటే యేసు కోసం మామూలుగా మాట్లాడుతున్న వాడికే జనం ఉంటారు. యేసుక్రీస్తు వారి కోసం ఎవడ మాట్లాడినా వాడు వెనకాల ఏమంటారు? ఎక్కువ జనం ఉంటారు. చూసారా, ఆడనుకున్నాడో నేను ఏదో గొప్ప జ్ఞానం చెప్పేస్తున్నాను అనుకో నాకు ఎంతమంది ఉన్నారని ఫేస్బుక్ ఏర్పాటు చేసి సృష్టించిన వాడు వీడికి సన్మానం చేసి పత్రం ఇచ్చాడట. ఎందుకంటే నీకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని. ఉన్నది ఇతనకు కాదు, అతనికి తెలియలేదు. ఇతను మాట్లాడిన యేసుక్రీస్తు వారికి ఆయనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 350 కోట్ల మంది. ఇప్పుడు 400 అయిపోయి ఉంటారులేండి. 400 కోట్ల మంది. ఫేస్బుక్లో నీ ముఖం చూసి నీ పనికిమాల మాటలు చూసి నీ ఫేవరెట్స్ పెరిగిపోయారు అనుకుంటున్నావా? నా యేసు చరిత్ర పురుషుడు, ఆశ్చర్యకరుడు, ప్రజలను ఆలోచింపజేసేవాడు. అందుకే ఆయనకి ఎక్కడైనా ఫాలోవర్స్ ఎక్కువే. మంచి చెప్పినా ఎక్కువ మంది వింటారు. చెడ్డగా మాట్లాడుతున్న వాడిని చూసేనా ఏం చెప్తున్నాడు యేసు కోసం అని చూసేవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. నా యేసు పాపులర్ పర్సన్, సెలబ్రిటీ. మీరు హిందులు కాదు, సెలబ్రిటీలు. 4 సినిమాలు చేస్తే సెలబ్రిటీలు పెరుగుతారు. ఏమన్నా ఫేవరెట్ పెరుగుతారు. 4 సినిమాలు పాపులర్ అయిపోయినాక నువ్వు రాజమండ్రి వచ్చినా ఆవిడ పట్టించుకోండి నేను. కానీ నా యేసుని 2000 సంవత్సరాల దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయనే సెలబ్రిటీ. ఆయనకే ఫేవర్స్ ఎక్కువ, ఆయన బోధలకే ఆకర్షణ ఎక్కువ. కనుక క్రీస్తు కోసం తప్పుడుగా మాట్లాడుతున్న వారిని వదిలేయండి. చెయ్యన్న వాళ్ళకి సిగ్గు లేదు. అలాంటి వారు సిగ్గు లేని వారయ్యండి. తాము సిగ్గుపడవల సంగతి యందు వారు అతిశయపడతారు. అలాంటి వారి గురించి మనకొద్దు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. వారి ఆత్మలు కూడా మారాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, గత కాలం నుండి మీకు ఎన్నో విషయాలను మేము విశదపరుస్తున్నాం. బైబిల్ నుండి ఎంతో స్పష్టమైనటువంటి జ్ఞానం మీకు అందాలని, ఏ ఒక్కరూ నశించిపోక ప్రతి ఆత్మ సంపూర్ణమైన జ్ఞానం కలిగి క్రీస్తుని గురించి తెలుసుకుని పరలోకానికి చేరుకోవాలన్నదే ఒకే ఒక లక్ష్యంతో మీ ఆత్మల రక్షణే మా ధ్యేయంగా ఈ ట్రూత్ డిస్కవరీ సెంటర్ పనిచేస్తుంది. మీ ప్రతి విషయంలోనూ మేము ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలకు కానీ లేదా బైబిల్ సందేహాలకు కానీ మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాం. గమనించి వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. వినటం గొప్ప సంగతి కాదు, ప్రవర్తన గొప్పది. గనుక విన్నవాడు ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవాడే పరలోకం వెళ్తాడు. ఇది మీరు గమనించాలి. మీ కొరకు ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడ ఘనమైన మా తండ్రి, నీ పిల్లలందరినీ దీవించండి. నీ మాటలు వింటున్నారు, హృదయాలు ఫలించేలాగా బలపరచండి. నీ కాపుదల వారి కుటుంబాల మీద ఉంచండి. వారికి అక్కర్ల అవసరం తెచ్చండి. మారు మనసు లేని వారికి మారు మనసును, రక్షణ దయచేసి నీ ఆశీర్వాదం బిడ్డలందరి మీద ఉంచమని యేసువారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాసం వీళ్ళందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.